డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో టుడే విల్ డిస్కస్ అబౌట్, నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే వైబ్రేషనల్ మ్యాచింగ్ జరగాలి అని చాలాసార్లు చెప్పున్నాను. సో సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఫ్రీక్వెన్సీ ఉన్న ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంది. సో ఏ అంశాలు మీ యొక్క వైబ్రేషన్స్ని తగ్గిస్తుంది, ఏ అంశాలు మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాకుండా చేస్తుంది అన్నవి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, మేక్ ఏ నోట్. పూర్ డైట్. ఎవరైతే హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవట్లేదో, ఎవరైతే ఎక్కువ టాక్సిక్ ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళకి వైబ్రేషన్స్ తగ్గిపోతాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఏమి తీసుకుంటున్నారు ఫుడ్? టాక్సిక్ మెటీరియల్సా, లేక హెల్దీ డైటా? క్వాలిటీ ఫుడ్డా, లేక అన్హెల్దీ డైటా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్స్. పెద్ద పెద్ద సక్సెస్ని చూడాలి అంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవాలా. చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే పెద్ద పెద్ద సక్సెస్ని చూస్తారు. స్మాల్ థింగ్స్ బట్ ఇట్ గివ్స్ ఎ మేజర్ రిజల్ట్. ఇట్ ఇంపాక్ట్స్ యూ ఆన్ వెరీ బిగ్ మేనర్. చాలా బిగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది మీ లైఫ్ మీద. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. మైండ్ఫుల్ ఈటింగ్. కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ ఈటింగ్. సో టాక్సిక్ ఫుడ్ని తగ్గించండి. ఎప్పుడైతే మీరు టాక్సిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో మీ వైబ్రేషన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ స్లీప్. అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలా. ఒక 5 to 6 hours, 7 hours అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలా. అతి ఏది పనికిరాదు. అలా అని అడ్వకేట్ అమౌంట్ కంటే తక్కువ స్లీప్ ఉన్నా సరే సరిపోదు. ఎందుకు? ఎప్పుడైతే మీ బాడీకి కావాల్సిన ప్రాపర్ స్లీప్ మీకు అందుతుందో ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్గా ఉంటారో మీ బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైతే మీ బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేషన్లో ఉంటాయో మేనిఫెస్టేషన్ ఇట్స్ లైక్ ఎ రాకెట్ స్పీడ్. సో అడ్వకేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఉండాలి. దట్స్ ద పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, టొబాకో రెడ్యూస్ చేయండి, ఆల్కహాల్ రెడ్యూస్ చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్గా స్టాప్ చేయండి అనట్లేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కొంచెం రెడ్యూస్ చేస్తూ పోండి. టొబాకోను రెడ్యూస్ చేయండి, ఆల్కహాల్ని రెడ్యూస్ చేయండి. ఎప్పుడైతే టొబాకోని, ఆల్కహాల్ని ఎక్కువ కంటెంట్లో తీసుకుంటారో మీ వైబ్రేషన్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లోవర్ వైబ్రేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. Lower energy is equals to lower frequency is equals to lower vibration is equals to zero manifestation. So మీ వైబ్రేషన్ తగ్గించే అంశాల్లో థర్డ్ పాయింట్ ఏంటి? టొబాకో అండ్ ఆల్కహాల్ రెడ్యూస్ చేయండి. అండ్ ఫోర్త్ పాయింట్, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్కి నో చెప్పండి. ఎవరైతే డ్రగ్కి ఎడిక్ట్ అవుతారో లైఫ్ ఎత్తిపోతుంది. ఓపెన్గా చెప్తా ఉన్నా. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్, ఎంతోమంది కౌన్సిలింగ్స్కి వచ్చున్నారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయ్యి ఉన్నారు. దట్ ఈస్ ద గుడ్ పార్ట్. డ్రగ్స్ నుంచి బయటకు రండి. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. మేనిఫెస్టేషన్ మీద పక్కన పెట్టండి, ఇంకా లైఫే ఉండదు అసలు. సో సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు క్వాలిటీ ఫుడ్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? డ్రగ్స్. ఎవరైతే డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, క్యాజువల్ సెక్స్. చాలాసార్లు మీకు చెప్పున్నాను, సెక్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ డివైన్ ఎనర్జీ, బట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది, ఆరా ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్ది. వాళ్ళ యొక్క ఆరా మీ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తే కనుక నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తే ఇట్స్ ఫైన్, బట్ నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తే కనుక మీ మేనిఫెస్టేషన్స్ రిజల్ట్ రావు. సో క్యాజువల్ సెక్స్ అండ్ దాన్ని మీరు తగ్గియాల. దానివల్ల మీ యొక్క వైబ్రేషన్స్ తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఏముంది? నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఐ కాంట్, నా వల్ల కాదు, నేను ఇంతే, భగవంతుడు ఆల్రెడీ నా తలరాత రాసేసాడుగా, ఇంకా ఏమని నేను విష్ చేయాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలని చెప్పి అనుకొని నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కువ అయిపోతూ ఉంది. కంప్లీట్ నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఎవ్రీథింగ్ తెలిసి తెలియక ఎన్ని నెగిటివ్ సెల్ఫ్ టాక్స్ చేస్తూ ఉన్నామో. కొంచెం ఎండ ఎక్కువైతే చాలు నెగిటివ్ సెల్ఫ్ టాక్. నీ ఏంది ఎండ ఎలా కాస్తా ఉందని చెప్పి, అసలు సన్నే లేకపోతే లైఫ్ ఏమైనా ఉందా? బయటికి వెళ్తాం అనుకున్నారు, అదే టైంలో వర్షం పడితే నెగిటివ్ సెల్ఫ్ టాక్. ఆఫీస్కి బయలుదేరుతా ఉన్నారు, మధ్యలో ఏదో ఒక ట్రాఫిక్ వచ్చి లేట్ అయింది. మేబీ గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడేమో, ఏదో జరగకుండా ఉండడానికి.
వై ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దాట్ వే? ఎందుకు నెగిటివ్గా తీసుకుంటా ఉన్నారు? నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎవరైతే నెగిటివ్ వైబ్రేషన్స్ని కలిగి ఉంటారో జీరో మేనిఫెస్టేషన్. సో నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎట్ ఎనీ కాస్ట్ మీకు ఉండకూడదు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ పాజిటివ్ వే. అట్లీస్ట్ ప్రశాంతతతో ఉంటారు. అండ్ సర్కాజం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళని వీళ్ళని తక్కువ చేస్తూ, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ, నా లైఫ్ ఎలా ఉండిపోవడానికి రీజన్ మీరే అని వేలెత్తి చూపే మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి లో వైబ్రేషన్స్ ఉంటాయి. అగైన్ లో వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. సో డోంట్ లుక్ అప్ టు ఎనీబడి, జస్ట్ లుక్ అప్ టు యువర్ సెల్ఫ్. మీ ఇన్నర్ సెల్ఫ్ ఏం చెప్తుంది అన్నది వినండి, మీ ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుంది అన్నది వినండి, యూనివర్స్ మీకు ఎటువంటి సైన్స్ ఇస్తుందని వినండి, అండ్ దెన్ ముందుకు వెళ్ళండి. ఈ అంశాలను మీరు తగ్గిస్తే గనక ఆటోమేటిక్గా మీ వైబ్రేషన్స్ సెక్యూర్ అయితే. మరి వైబ్రేషన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? పాజిటివ్ సెల్ఫ్ టాక్, కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. నెగిటివ్ సెల్ఫ్ టాక్కి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. ఐ యామ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ దిస్ యూనివర్స్, ఐఎమ్ బ్లెస్డ్. ఇట్లా పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి. హై క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోండి, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. కామన్ సెన్స్ అప్లై చేసి ప్రశాంతతమైన జీవితాన్ని గడపండి. పీస్ఫుల్గా ఉండండి, శ్రీకృష్ణుడిలాగా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండండి. హై వైబ్రేషన్స్ ఉంటాయి. కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, అక్కడ ఎగ్జైట్మెంట్ చూపండి. ఎనర్జీస్ ఇంక్రీజ్ అయితే, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. అండ్ బాడీకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండాలి. ఎస్, వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అయితే. అండ్ మీరు అప్ టు ద మార్క్ వెయిట్ ఉండాలి. ఓవర్ వెయిట్ ఉండకూడదు, ఒబిసిటీలో ఉండకూడదు, అలానే అండర్ వెయిట్లో ఉండకూడదు. హైట్కి తగ్గట్టు వెయిట్, నార్మల్ వెయిట్ ఉండాలి. ఏ సైన్స్ చెప్తుంది. ఓవర్ వెయిట్ ఒబిసిటీలో ఉన్నారు అంటే విచ్ మీన్స్ మీ బాడీలో టాక్సిన్స్ ఉంది, ఫ్యాట్ ఉంది అని అర్థం. హై టాక్సిన్స్ ఉన్నాయి అంటే నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ వైబ్రేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ప్రతిదీ ఇక్కడ కనెక్షనే. సైన్స్కి ఓరియంటెడ్గా చెప్తా ఉన్నా. సో యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫ్రీక్, యూ షుడ్ బి హెల్దీ. ప్రశాంతతతో ఉండాలా. ఇంకా ఏం చేయాలా? ఎఫర్మేషన్స్ ఎక్కువ చేయాలా, పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయాలా. ఎఫర్మేషన్స్ రెగ్యులర్గా చేస్తే తెలియకుండా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది, ట్రైన్ అవుతుంది. కంప్లీట్ పాజిటివ్లో కన్వర్ట్ అవుతారు. ఐ కాంట్ నుంచి ఐ కెన్ వరకు వెళ్తారు. ఇంపాసిబుల్ నుండి ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్, ఇట్స్ పాసిబుల్ ఫర్ మీ అన్న మైండ్ సెట్లోకి వెళ్తారు. ఐ డిజర్వ్డ్ అన్న మైండ్ సెట్లోకి వెళ్తారు. ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అన్న కామన్ సెన్స్ డెవలప్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో ఒకటే చెప్తా ఉన్నా, మీ వైబ్రేషన్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోండి గైస్, కొంచెం కేర్ తీసుకోండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్, బ్యాక్ టు బ్యాక్ ఒక 10 to 15 వీడియోస్ చూడండి. ఓనామాలు అర్థమవుతుంది యూనివర్స్కి సంబంధించి, ఏబిసిడీస్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పొచ్చు. ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి ఎనర్జీ, ఏంటి వైబ్రేషన్స్, ఏంటి ఫ్రీక్వెన్సీస్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి లా ఆఫ్ వైబ్రేషన్, ఏంటి విజువలైజేషన్, ఏంటి మనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏంటి మనీ అట్రాక్షన్ పవర్ ఏంటి, ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మీ అందరికీ ఒక బోనస్ గిఫ్ట్ ఇద్దామని రెడీ అయ్యా. ఏంటి ఆ బోనస్ గిఫ్ట్ అంటే 2 బోనస్ గిఫ్ట్. ఇక్కడ శ్రద్ధగా వినండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని ఒక పెయిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక పెయిడ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదని చెప్పి ఒక పెయిడ్ ప్రోగ్రామ్, 7 days ప్రోగ్రామ్. కానీ ఆ లింక్స్ పబ్లిక్ చేసేస్తా ఉన్నా లోక కళ్యాణం కొరకు, ముఖ్యంగా మీ కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, లోక కళ్యాణం కొరకు. ఐ నో మీరు చాలామంది ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఐ కెన్ ఫీల్ వై, బికాజ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ కలవడానికి వస్తూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది వాళ్ళ ఛాలెంజెస్ అన్ని విని. అండ్ వాళ్ళ అలాంటి ఛాలెంజ్ లైఫ్ని లీడ్ చేయడానికి మళ్ళీ ఎవరో రీజన్ కాదు, వాళ్ళకి వాళ్ళే అది కూడా తెలియకుండా తీసుకున్న నెగిటివ్ స్టెప్స్, ఆలోచించకుండా మాట్లాడే నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల వాళ్ళ లైఫ్లో ఎత్తిపోయాయి. సో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. అందరికీ ఒక సొల్యూషన్ ప్రొవైడర్గా ఉండాలి, యూనివర్సల్ మెసెంజర్గా. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఆ వీడియోస్ అన్ని పబ్లిక్ చేస్తూ ఉన్నా. స్క్రోల్ అవుతున్న నా నెంబర్స్కి కాల్ చేసి నా టీంతో మాట్లాడి ఆ వీడియోస్ కలెక్ట్ చేసుకొని ఒక్కసారి వాచ్ చేయండి. పెయిడ్ సెషన్ ప్రోగ్రాము, అది ఫ్రీగా నేను మీకు ఇస్తా ఉన్నా. ఇట్స్ మై బోనస్ గిఫ్ట్. అది కూడా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీకు ఇస్తున్నా. ఇవ్వాల్సిన రూల్ లేదు.
ఆ పెయిడ్ సెషన్ ప్రోగ్రామ్స్కి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అక్రాస్ గ్లోబ్లో, అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు అటెండ్ అయ్యి ఫాలో అవుతున్న సబ్జెక్ట్. దానికి నేను ఛార్జ్ చేయొచ్చు, ఒక 4,000 5,000 పెట్టి రికార్డింగ్స్ తీసుకోండి అని ఛార్జ్ చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్. మీ కొరకు, మీ ఉన్నతిని కోరుకుంటా ఉన్నా, మీ గ్రోత్ని కోరుకుంటా ఉన్నా, మీ సక్సెస్ని కోరుకుంటా ఉన్నా, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నా, లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఆసమ్. నమ్మండి. మనిషి జన్మ తీసుకున్నారా, మీకు అర్హత ఉంది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి హక్కు ఉంది. నమ్మండి. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ద యూనివర్స్. ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. యూనివర్స్ మీకు ఎల్లప్పుడూ సహకరిస్తుంది. అండ్ సెకండ్ బోనస్ గిఫ్ట్ ఏంటి అంటే, ప్రెజెంట్ మాస్టరీ క్లాస్ ఆల్రెడీ రన్ అవుతా ఉంది. హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం ఈయన సింగిల్ ట్యాప్ ప్రోగ్రాంలో చాలామంది శిష్యులకి జరుగుతూ ఉంది. ఎందుకంటే సబ్జెక్ట్ని వాళ్ళు బాడీలోకి ఇన్కల్కేట్ చేసుకున్నారు. అద్భుతమైన రిజల్ట్స్ చూస్తూ ఉన్నారు. 75 crores 100 crores ప్రాజెక్ట్స్ని సైన్ పెడతా ఉన్నారు. 100 crores ప్రాజెక్ట్కి సైన్ పెట్టారంటే రిజల్ట్ వచ్చాక ఎన్ని crores of rupees వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు. థింక్ అబౌట్ ఇట్. ఒక ఉమెన్ 0 స్థాయిలో ఉన్న ఆమెకి ఈరోజు ఎవ్రీ మంత్ ఒక 90,000 సంపాదిస్తూ ఉందంట విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్ని అర్థమయ్యాక, ముఖ్యంగా నేను కండక్ట్ చేసిన మీటింగ్స్కి అటెండ్ అయ్యి నేర్చుకున్నది ఆచరణలో పెట్టాక, నేను చెప్పే సీక్రెట్స్, టెక్నిక్స్, క్రెడిట్ గోస్ టు ది యూనివర్స్. శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు, ఐఎమ్ జస్ట్ ద యూనివర్సల్ మెసెంజర్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ మై డ్యూటీ. విశ్వం ఆజ్ఞాపించింది, నేను చేయాలంతే. బట్ ఆచరణలో పెట్టేది మీరే. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు యూ అండ్ ద క్రెడిట్ గోస్ టు ద కాస్మిక్ పవర్, స్పిరిచువల్ ఎనర్జీస్. సో ఈ హోల్ మాస్టరీ క్లాస్ ఇప్పుడు రన్ అవుతా ఉంది. 11 days ప్రోగ్రామ్. అందులో Day 1 వీడియో అండ్ Day 5 వీడియో, 2 classes ఫ్రీగా నేను మీకు ఇస్తా ఉన్నా. నా టీమ్కి కాల్ చేయండి. ఇలా వంశీ గారు చెప్పారు మ్యామ్ ఇవ్వండి అని చెప్పి నా టీమ్కి కాల్ చేయండి. 24/7 365 days వాళ్ళు అసిస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఐ థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్. వాళ్ళతో మాట్లాడి లింక్స్ కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసి వాచ్ చేయండి. 2.5 గంటలు సినిమాకి వెళ్ళి చూస్తూ ఉంటారు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. జీవితం మారుద్ది అన్నప్పుడు చూడడానికి ప్రాబ్లం ఏముంది? ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేశాక ఎస్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది అని మీకు అనిపిస్తే, ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే నేను ఉన్నత శిఖరాలకు వెళ్తాను అని మీకు అనిపిస్తే, ఇలాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అయితే నా సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది అన్న కన్ఫర్మేషన్ మీకు వస్తే, ఇలాంటి ప్రోగ్రామ్స్కి నేను లైవ్లో వెళ్ళి అటెండ్ అయ్యి నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడితే ఏదో ఒక రోజు నేను ధనవంతుడిని అవుతాను అన్న క్లారిటీ మీకు వస్తేనే నెక్స్ట్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మీ జీవితానికి ఒక పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అన్న డెఫినిషన్ని తెలుసుకోండి. జీవితం ఆ రోజు సార్థకత అవుతుంది. అండ్ గుడ్ న్యూస్ మీ అందరికీ, డేట్స్ నోట్ చేసుకోండి. ఈ మంత్ జూలై 8వ తారీఖు మాస్టరీ క్లాస్ 2.0 లాంచ్ చేయబోతా ఉన్నాం. జూలై 8వ తారీఖు మాస్టరీ క్లాస్ 2.0 లాంచ్ చేయబోతా ఉన్నాం. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అని చెప్పి 11 days ప్రోగ్రామ్. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. నాతో డైరెక్ట్గా 11 days మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఎవ్రీడే మార్నింగ్ 5:45 6 నుంచి 7:30 8 వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. రికార్డింగ్ లింక్స్ ఇస్తా. ఆ రికార్డింగ్ లింక్స్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. భూమ్ అనే ప్రపంచం మీద యూట్యూబ్ ఉన్నంత వరకు ఆ వీడియోస్ మీతోనే ఉంటాయి. ఎప్పుడైనా విని నేర్చుకొని ఆచరణలో పెట్టొచ్చు. అండ్ దైవకార్యంగా భావిస్తున్నాం ఆ ప్రోగ్రామ్కి. అక్రాస్ ఇండియా నుండి, డిఫరెంట్ కంట్రీస్ నుండి, లాట్ ఆఫ్ లో బ్యాక్గ్రౌండ్ నుండి హై బ్యాక్గ్రౌండ్ వరకు, ఒక చిన్న స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక గెస్టెడ్ ఆఫీసర్ వరకు, ఒక నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఒక బిజినెస్ ఉమెన్ వరకు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ నుంచి సెలబ్రిటీస్ వరకు, పొలిటికల్ వాళ్ళు కావచ్చు, యాక్టింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, లాట్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అండ్ ఐ హోప్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ బంచ్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ పీపుల్. మీకు నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళాలని ఉంటే, సక్సెస్ అవ్వాలని ఆకలి ఉంటే, మిలీనియర్ అవ్వాలి అన్న దృఢ సంకల్పం ఉంటే, ఈ ఎర్త్ అనే ప్లానెట్లో విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ నేను ఏదైనా సాధిస్తాను అన్న క్లారిటీ మీకు రావాలి అంటే, మీ కొరకే దైవకార్యంగా భావిస్తున్న ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై 8th నుండి కంటిన్యూస్గా 11 days ఆన్లైన్లో ఉంటుంది. ఇమ్మీడియట్గా నా టీమ్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. త్వరలోనే కలుద్దాం. లైవ్లో విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం జరుగుద్ది. కంప్లీట్ ఫ్యూచర్ వరల్డ్లోకి, 5D వరల్డ్లోకి ట్యాప్ చేయబోతా ఉన్నా. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ 3D నుంచి 4D, 4D నుండి 5Dకి వెళ్ళబోతా ఉంది. కంప్లీట్ మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ ఏమేమి వరల్డ్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో లైవ్లో మీ చేతుల చేత చేయించబోతా ఉన్నా. అండ్ యాన్షియంట్ టెక్నిక్స్, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, తెలుగులో తంత్రాస్ అంటాం, అండ్ మనీకి రిలేటెడ్ ఇట్లాంటి ఎన్నో నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. గెట్ రెడీ. త్వరలో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. నమస్కార్. జై హింద్. సైనింగ్ ఆఫ్.